గబ్బిలాలను దుష్టత్వానికి ప్రతీకలుగా చెబుతారు. గబ్బిలాలు రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. జంతువులాంటి ముఖంతో ఉండే గబ్బిలాలకు చీకట్లోనే కళ్ళు కనపడతాయి. గబ్బిలం తాకితే అరిష్టమని, గబ్బిలం విసర్జితాలు పసిబిడ్డల దుస్తులపై పడితే వారికి గ్రహదోషం అంటుకుంటుందని నమ్ముతారు. అందుకే చీకటి పడే వేళ్లకు పసిబిడ్డల దుస్తులను బయట ఉంటే తీసేస్తారు. అసలు దీని అరుపే చాలా హానికరం అంటారు పెద్దలు. కీచుమంటూ శబ్దం చేస్తూ తిరిగే గబ్బిలం ఇంట్లోకి ప్రవేశిస్తే ఎంతో నష్టదాయకం అని వాస్తుశాస్త్రం చెబుతోంది. సాధారణంగా రాత్రి వేళల్లో మాత్రమే తిరిగే గబ్బిలాలు ఇళ్లలో ప్రవేశించవు. గబ్బిలం మొదట గాలిలోకి శబ్ద తరంగాలను రిలీజ్ చేస్తుంది. అవి ఎదుట ఉన్న వస్తువుని తాకి మళ్లీ గబ్బిలాన్ని చేరతాయి. అప్పుడు తన ఎదురుగా ఏదో ఉందన్న విషయం గబ్బిలానికి తెలుస్తుంది. కనుక ఇంట్లోకి ప్రవేశించే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఇంట్లోకి ప్రవేశించినట్టయితే దాని రెక్కలికి అంటుకుని ఉండే ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు, గబ్బిలాని అంటి ఉండే దుష్టగ్రహాలు సైతం ఇంట్లో తిష్టవేస్తాయట. అలాంటప్పుడు నీళ్లలో పసుపు కలిపి ఆ ద్రావణాన్ని ఇల్లు మొత్తం చల్లాలి. అదే సమయం